ఉప్పల్ భగాయత్ ఫేజ్ 2 సమస్యలకు నిలయంగా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన నివాస ప్రాంతాల్లో నిత్యం అవస్థలు తప్పటం లేదని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం, అస్తవ్యస్తంగా వీధి దీపాలు, ఇళ్ల మధ్యలే గుట్టలుగా వ్యర్థాలు, కుక్కల స్వయ విహారం, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే. లక్షల్లో పన్నులు వసూలు చేసే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఉప్పల్ భగాయత్ ఫేజ్ 2 పై సీతకన్ను వేస్తున్నారని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో అన్ని సమస్యలే. లక్షకు గజం చొప్పున విక్రయించిన హెచ్ఎండిఏ భగాయత్ కాలనీని పట్టించుకొని జీహెచ్ఎంసీ సమస్యల వలయంలో చిక్కుకున్న భగాయత్ లేఅవుట్. మూసీ నది ఒడ్డున 400 ఎకరాల్లో హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో సమస్యలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో గజం స్థలాన్ని లక్షకు పైగా విక్రయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు లేఅవుట్ అప్పగింత ప్రక్రియ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఇక్కడ అభివృద్ధిని మాత్రం జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలు పట్టించుకోవటం లేదు. ఇక్కడ ప్లాట్లను వేలంలో అమ్మేసి నిధులివ్వకుండానే హెచ్ఎండిఏ తప్పుకుందని భగాయత్ కాలనీ వాసులు వాపోతున్నారు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, ఆస్తి పన్నును జీహెచ్ఎంసీ వసూలు చేస్తోంది. దీంతో అభివృద్ధికి సంబంధించి నిధులు లేవంటూ జీహెచ్ఎంసీ పనులను చేపట్టడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో పేరుగాంచిన ఈ లేఅవుట్ నేడు సమస్యలతో సతమతమవుతోంది. లేఅవుట్ ఫేజ్ 1-2లలో 3000కు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. కనీస సౌకర్యాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫేజ్ 2లో మంచినీటి సౌకర్యము లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. రోడ్లపై వెళ్లే పాదచారులు, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని భగాయత్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.